అసలు ఈ పెద్దవాళ్ళు ఏంటో అండి అస్సలు అర్థం కారు. అసలు మ్యాటర్ ఏంటంటే రోజు ఐరాయి చేసినందుకని తోచుకుంటూ నడుస్తూ ఉందనేసి మా మామయ్య చూసి మూలకున్న పాత కట్టెలన్నీ తీసి గిరకల బండి చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయారు. ఈ రోజుల్లో అయితే ఆకర్షణగా ఉంటా ఉన్నాం కానీ మన రోజుల్లో అయితే ఈ గిరకల బండి చాలా బెస్ట్. ఒక్కరి కోసం చేస్తే ఇంట్లో ఉన్న ప్రతి చిన్న పిల్లలకి ఈ ఒక్క గిరకల బండి అందరికీ అయిపోయేదండి. కానీ ఇప్పుడు ఒక వాకర్ ఒకరికి కొన్నామని అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరికి కొనాల్సిందే. పెద్దవాళ్ళేంటో మన స్టేజ్లో అయితే ఏదైనా అడిగితే కొనివ్వమంటే కొనియరు కానీ మన పిల్లల వరకు వచ్చేసరికి మన పిల్లలకి ఏది కావాలో తెలుసుకొని మరీ తీసుకొని వస్తారు. ఇదే కావచ్చు స్టేజ్ ఆఫ్ ఏజ్ అని అంటే. పేరెంట్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనతో ఇంత కఠినంగా ఉంటారో తాతయ్య నానమ్మ అమ్మమ్మ స్టేజ్కి వచ్చేసరికి ఎంత కూల్ అయిపోతారో కదండి. అడిగినవన్నీ చేసి పెడతారు, అడగకపోయినా కానీ తెలుసుకొని మరీ చేస్తూనే ఉంటారు. మేబీ అందరం అంతే కావచ్చు, రేపటి రోజున మనం కూడా అంతే. పేరెంట్స్ అయ్యే స్టేజ్లో ఎంత కోపం ఉంటుందో రేపు నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ అయిన రోజున కూడా ఇంతే కూల్గా ఉంటామేమో అనుకుంటాం కదండి. గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ అనురాగాలు చాలా గొప్పవండి. పేరెంట్స్ కంటే ఎక్కువగా అంటే అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉంటారు వాళ్ళని. ఇక వీడియోలోకి వస్తే ఐరా ఈ గిరకల బండితో బాగానే ఆడుకుంటుంది. కాకపోతే కొంచెం భయపడుతూ ఉంది, ఫస్ట్ టైం కదా. ఆ కింద పడుతూ లేస్తూ పర్లేదు బాగానే ఆడుకుంటుంది. అత్తమ్మ మామయ్య కూడా ఒక కంటగాని పెడతానే ఉన్నారు తను ఎక్కడ పడిపోద్దు అనేసి. వాళ్ళు కూడా భయపడుతూనే ఉన్నారు తను పడిపోద్దేమో అని. అందుకే అంటారేమో పెద్దవాళ్ళు అసలు కంటే వడ్డీ ముద్దు అని. వాళ్ళకు వాళ్ళ పిల్లల కంటే వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అయినా గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ ఉండడం కూడా ఒక అదృష్టమే లేండి. అలాంటి అదృష్టం నా ఐరాతల్లికి ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. మొత్తానికైతే మా ఐరాతల్లి ఈ గిరకల బండి మీద అయితే నడవడం ప్రాక్టీస్ చేస్తూ ఉంది. కింద మీద పడేను నడుస్తూనే ఉంది. మా మామయ్య కష్టమైతే ఊరికే అయితే పోలేదు.